గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్తుతిం జ్ఞానమచ్చాం యదావద్విధాతుం భజన్యస్య జానన్ మహేశావలంబే త్రసంతం శ్రుతం త్రాతుమగ్రే మృకండో రిమప్రాణనిర్వాపణం త్వత్పదాబ్జం దివ్యధూనిమకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ కేదచ్చిదే వందే. కృష్ణాయ చరణాయ వాసుదేవ నికేతనాయ శుద్ధాయ రూపాయ పవిత్రాయ పరమాత్మనే గోపరిపాలకాయ గోపీవర్ధనాయ గోకులబాలాయ బృందవిహారాయ స్వామినం సత్యసాయి కృష్ణం ప్రతిక్షేత్రనిలయవాసితం భక్తానుగ్రహం పంకజం చరణం శిరసా నమామి. సాయి దివ్యపాద చరణామృతం మనసా భజామి. గోపీజనవల్లభుడై హృదిలో మదిలో యదలో ఇలలో కలలో అద్భుత ఆనంద అలలను సృష్టించుచుండు అట్టి సత్యసాయి కృష్ణ పరమాత్మని అఖండ అనుగ్రహదాయకమైన వరదామృత ప్రదాయిని సాయీశ్వర దివ్య చరణారవిందములను అందరి సమిష్టి హర్షోద్ధానములతో కలిపి మనం ముద్దాడదాం. విష్ణు భగవానుడు ఆ యోగ ముద్రలో ఉండిపోయాడు, యోగ నిద్రలో ఉన్నాడు. వారిని డిస్టర్బ్ చేయకూడదని, వారిని యొక్క యోగ నిద్రను భంగం కలిగించకూడదని అట్లా బ్రహ్మదేవుని కూడా తపోనిధితో తపస్సులోకి జారుకున్నాడు అక్కడే. అప్పుడు అతనికి అద్భుతమైనటువంటి వాణి వినిపించింది. ఎక్కడ చెప్పలే, ఇతను అడగలేదు, శ్రీ మహావిష్ణువు చెప్పలేదు. అంటే భగవత్ సాన్నిధ్యంలో మనం ఏమీ చెప్పనవసరం లేదు అనే అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి కాస్త. బ్రహ్మదేవుడు ఏ కోరికతోనైతే, ఆ కోరిక ఎటువంటి కోరిక? నిస్వార్థమైన కోరిక, నిర్మలమైన కోరిక. నా సతి అయినటువంటి యొక్క సరస్వతీమాతకి నీ పొట్టచీరలు కావాలని అడగడానికి రాలే బ్రహ్మదేవుడు. మీరు అనుకుంటున్నారేమో, నిస్వార్థమైన భూలోకంలో ఉండేటువంటి యొక్క భూమాత తన తాడిల్లలేకపోతున్నది, ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నది, కాబట్టి ఎట్లాగైనా సరే రక్షించు మహాప్రభో అని చెప్దామని వస్తే చెప్పకుండానే యోగ నిద్రలో ఉన్నటువంటి యొక్క శ్రీ మహావిష్ణువుని గాంచినంతనే ధ్యానముద్రలో నిమగ్నమైనటువంటి యొక్క బ్రహ్మదేవుడు, ధ్యానముద్రలో నిమగ్నమైన యొక్క బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడికి ఆకాశవాణిగా అద్భుతంగా ఒక దివ్య వాక్కు వినిపించింది. నాయన, నువ్వు ఏమీ చింతించకు, నువ్వు ఏమీ చింతించకు. అప్సరసలంతా గోపకాంతులై వెలసిల్లెదరు, అవతరించెదరు. అంటే మొత్తం దేవతా రూపములన్నీ కూడా అంశావతారములై వారి వారి యొక్క స్థానములను అద్భుతముగా ద్వాపరమందున ఇప్పుడు అవతరించెను. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు కూడా అష్టమ గర్భమున అద్భుతముగా గోప బాలునిగా శ్రీకృష్ణుడిగా అవతరణ జరుగుతుంది. దుష్ట శిక్షణ తప్పదు, శిష్ట రక్షణ తప్పదు. బ్రహ్మదేవ, నీ ప్రార్థన నేను విన్నాను అనే విషయాన్ని వినిపించినంతనే పరమాత్ముడికి మనసులోనే కోటి కోటి కృతజ్ఞతలను మన హర్షధ్వానముల ద్వారా చెప్పుకొని బ్రహ్మదేవుడు వెనుదిరిగాడు. అంటే మనం ఎవరినైనా ప్రార్థించాలంటే మనం బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. తీవ్రమైనటువంటి యొక్క ధ్యానములో, తీవ్రమైనటువంటి యొక్క ప్రార్థనలో మనం తెలియజేయాలి. కనుక అందరు దేవతలు వస్తారయ్యా, అందరూ గెట్ రెడీ టు ద
divine drama to be enacted at the Dwapara by our Lord Sri Mahavishnu అని బ్రహ్మదేవుడు డిక్లేర్ చేశాడు. మరి ఇంకేముంది, మహావిష్ణువు పుట్టాడు, అంత జరిగిపోతుంది, అద్భుతంగా ఉంది. మనం ఇప్పుడే ఎక్కడికి ఉన్నామండి, యజ్ఞోపవీత సంస్కారం చేయించాలని దేవకి వసుదేవులు ఇరువురు కూడా ఇద్దరికి నిర్ణయించుకున్నారు. ఎక్కడి నుంచి మనం వెళ్ళాం తెలుసా, బలరాముడి అవతారం దగ్గర నుంచి ఇక్కడ దాకా బ్యాక్ వెళ్ళాం. నేను మర్చిపోలేదు, అక్కడికి వచ్చాను మళ్ళా. సో బలరాముడు అనేటువంటిది ఆదిశేష అవతారము. ఏ అవతారం అండి? ఆదిశేష అవతారం అంటే భరించగలిగినటువంటి శక్తి, గురుపరమైనటువంటి శక్తి. చాలా జాగ్రత్త అండి, వాళ్ళ అద్భుతం. ఒక కథ ఉంటుంది, మన జీవితాంతం గుర్తుంచుకునే రాబోతోంది. అయితే ఈ విధంగా కృష్ణ బలరాముడు కూడా గర్గ మహర్షి దగ్గర, వారి దగ్గర అటువంటి గర్గ మహర్షి కృష్ణ పరమాత్ముడికి బలరామునికి కూడా యజ్ఞోపవేతం వేసి ఆ అద్భుతమైన గాయత్రి మంత్రాన్ని చెప్పారు. సో ఆ రకంగా యజ్ఞోపవేత సంస్కారం అయిన తర్వాత ఒడుగు అంటాం, దాన్ని ఏమన్నారు, ఉపనయనం. వాస్తవానికి సత్యసాయి భగవంతుడు చెప్పిన ఉపన్యాస సారంలో స్త్రీలకు కూడా వివాహ సమయంలో వారి యొక్క మెడలో కట్టబడేటువంటి యొక్క ఆ మంగళసూత్రం కూడా అది ఉపనయనముతో సమానము, ఇది ఖచ్చితము. ఇంకొక మాట కూడా స్వామి చెప్పారు, ఎవరు అనుకున్నా ఎవరు అనుకోకపోయినా ఎట్టి పరిస్థితుల్లో అట్టి సూత్రమును కూడా ఈవెన్ పతివర్యులు మరణించిన తర్వాత కూడా తీయవలసిన పని లేదని అనేక మంది భక్తులకు స్వామి చెప్పారు. ఇది సత్యమైన విషయం నేను చెప్తున్నాను. నేను అసత్యమైన విషయాలు ఇక్కడ పలకడానికి రైట్ కూడా లేదు. కనుక ఉపనయన సంస్కారాన్ని పూర్తి చేసినటువంటి తర్వాత చేతులు జోడించి దేవకి వసుదేవులు ఇరువురు కూడా, ఓ గర్గ మహర్షి, మా బలరామకృష్ణులు ఇరువురికి కూడా చక్కటి విద్యాభ్యాసాన్ని మీరు చెప్పాలి. వారు పూర్తిగా ఏ జ్ఞానము లేకుండా తయారయ్యారంటే, అమ్మా నేను కాదు, కాశీనగరంలో గంగానదీ తీరములో అద్భుతముగా ఉన్నటువంటి యొక్క సాందీపుడు అనేటువంటి ఆ సాందీపని మహర్షి చెంతకు వీరిని చేర్చాలి. మనం చేరిస్తే వారికి శిష్యరూపంలో వారికి శిష్యవృత్తి చేస్తూ కూడా వీరు ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానవంతమైనటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి క్రమంలో తప్పక వీరందరూ కూడా చక్కగా వీరిద్దరు కూడా తయారవుతారు అని చెప్పి కనుక వీరిని చేరవేశారు సాందీపుని దగ్గరికి. ఆ సాందీపుని దగ్గర ఎంతో చక్కగా అని ఆ సాందీపుని మహర్షికి నమస్కారం చేసి ఇద్దరు కూడా ఎంతో చక్కగా, ఎంతో ఆనందంగా, ఎంతో అద్భుతంగా విద్యను అభ్యసించారు. ఎంతో ఓపిక, ఎంతో సహనము, ఎంతో అపారమైనటువంటి త్యాగముతో బలరామకృష్ణులు ఇరువురు కూడా వర్తించారు. అయితే ఒక రోజుట ఒకరోజు ఆ సాందీపని మహర్షుల వారు చాలా విచారంగా కూర్చున్నారు. చాలా విచారం, మీకు తెలియంది కాదు, చాలా విచారంగా కూర్చున్నారు. కృష్ణ పరమాత్ముడు దగ్గరికి వచ్చాడు. అయ్యా గురుతుల్యులు, గురువులు ఎంత దుఃఖితులై ఎంత విచార వదనంతో ఎందుకు ఎక్కడిలా మీరున్నారు? మాదా విద్యాభ్యాసం అయిపోయింది, మేము కొద్ది రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాము. కానీ ఎన్నడూ కూడా మీరింత దుఃఖంతో విచారంతో ఆ ప్రసన్నత్వం లేనటువంటి యొక్క మనసుతో కూర్చోవడం ఎప్పుడూ మేము చూడలేదంటే, ఏం చెప్పమంటావు కృష్ణ, ఏం చెప్పమంటావు బలరామ? ఇన్నాళ్ళు కూడా మీ ఇద్దరిని చూసుకొని నేను ఎంతో మురిసిపోయాను. అటువంటిది మీ విద్యాభ్యాసాన్ని ముగించుకొని మీరు వెళ్ళిపోతున్నారంటే నాకు ఎంతో బాధగా చింతనగా ఉన్నది. అంటే దానికి ఏముంది గురువర్య, తప్పకుండా మీరు ఎప్పుడు కబురు పిచ్చేసినా మేము వస్తామంటే, అట్లా కాదు నాయన, మీరు గుర్తుంచుకోండి, నాకు లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకేమో త్రివేణి సంగమం అనగా ప్రభాస తీర్థం అనేటువంటి క్షేత్రం దగ్గర, తీర్థం దగ్గర ఆ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రమాదవశాత్తు ఆ సాగర గర్భం తనలో కల్పిసుకుంది. పుత్ర వినియోగం కనీసం మాకు ఆ శరీరం కూడా లభించలేదు, వారికి పార్థివ దేహం కూడా మాకు దొరకలేదు. నేను మీ గురుమాత ఎంత ఏడ్చేమో, ఎంత వగచేమో, లేక పరమాత్మను అందించిన బిడ్డని కోల్పోయి ఎంత ఏడుస్తున్నామో అనుకొని కృష్ణ పరమాత్మని గుండెకి హత్తుకొని ఏడ్చాడు సాందీపుడు. గుండెకి హత్తుకొని ఏడిస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ సాందీపుని యొక్క దివ్యమైన చరణార విందముల వద్ద అంటే పాదాల మీద చెయ్యి పెట్టి ఒట్టి చెప్పేట, అయ్యా మీకు ఏదైనా గురుదక్షిణ మాకు ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు మీ దగ్గరికి వచ్చాం. కానీ మీకు ఏ గురుదక్షిణ ఇవ్వాలో అది మాకు ఖచ్చితంగా తెలిసింది. మీరు కోల్పోయినటువంటి సాగర గర్భంలో మునిగిపోయినటువంటి, మీరు మరణించాడు అనుకుంటున్నటువంటి మీ బిడ్డను
నేను నా సోదరుడు వెళ్ళి మీకు తెచ్చి అప్పచెప్పి మా గురుతరమైనటువంటి బాధ్యతను గురుదక్షిణగా మీ ఒడిలో పెడతాము, మాకు ఆజ్ఞాపించండి, అనుగ్రహించండి అని వాళ్ళిద్దరు కదిలి వెళ్ళారు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తన గురువుకు ఏమి కావాలో తెలుసుకుని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? ప్రభాస తీర్థము. అదేమది? త్రివేణి సంగమం. అది. అక్కడికి వెళ్ళి ఏం చేసి తెలుసా, ఆ సాగరం ముందు నిల్చొని ఎలాంటి సింహనాదం చేశారు ఇద్దరు. సాగరుడు వణికిపోయి బెదిరిపోయి, సాగరుడు కూడా హడలిపోయి పైకి వచ్చే విధంగా గట్టిగా బిగ్గరగా, ఏ సాగరమా నువ్వు బయటికి రా, ముందు మా గురువు గారి యొక్క బిడ్డను అకారణముగా నువ్వు నీ గర్భంలో కలుపుకోవడం గల ఆంతర్యాన్ని నువ్వు తెలియజేయాలి, బిడ్డను తెచ్చి ఇక్కడికి ఇవ్వాలని బలరామకృష్ణుడు ఎవరు గర్జించేశాకర్లా సాగరు ప్రత్యక్షమై, ఓ మహాతండ్రి, జగద్రక్షక, ఓ పరమాత్మ, నేను ఏమీ చేయలేదు నాన్న. ఈ సాగరములో పంచజనుడు అనేటువంటి ఒక రాక్షసుడున్నాడు. వారు మీ యొక్క గురువు సాందీపని మహర్షి వారి యొక్క తనయుడిని మింగేశాడు. నాకై ఏమీయో తెలియదు. దయచేసి మీరు నన్ను క్షమించండి. కావాలంటే నా ఉగ్ర రూపాన్ని చల్లారుస్తాను. లోపల ఉండేటువంటి ఆ రాక్షసుడి వద్దకు వెళ్ళి మీరు కామంటే వీరు వెళ్ళి వాడితో తలబడితే ఆ పంచజనుడి యొక్క మొత్తం పొట్టను చీల్చితే, మా పొట్టలో నాయన ఎక్కడ అంటే పొట్టలో మింగేశాడు అంటే అక్కడ ఉంటుందని చీలిస్తే ఆ ప్రేగులను తీస్తే లోపల నుంచి ఒక చక్కటి శంఖం బయటపడింది తప్ప పిల్లవాడు లేడక్కడ. అయితే ఏం చేశాడు కృష్ణ పరమాత్ముడు అంటే రౌద్ర రూపము. అంటే కృష్ణుడు ఎప్పుడు చాలా చల్లగా ఉంటాడు, చాలా మెల్లగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, ప్రేమగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు అనుకుంటున్నాము. కానీ రౌద్ర రూపము, ఆ రౌద్ర రూపము చూసినటువంటి మొత్తం అంతా కూడా కకావికలం అయిపోయింది. అప్పుడు ఆ శంఖాన్ని తెచ్చి బయటకు వచ్చి చాలామంది ఏమంటారంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కృష్ణుడు అడిగాడు. నో, స్వామి ఒక మాట చెప్పారు వారి ఉపన్యాసంలో, కృష్ణుడు ప్రభాస తీర్థము అక్కడే నిల్చొని ఆ పంచజనుడి నుంచి ఉద్భవించినటువంటి యొక్క శంఖాన్ని తాను పట్టుకున్న తర్వాత దాన్ని ఊదడం మొదలు పెట్టగానే శంఖారావమే అది పాంచజన్య శంఖారావం అయింది. ఏమైందండి అది? ఆ పాంచజన్య శంఖారావము ఇక్కడ మొదలు పెడితే ఆ శంఖారావనాదము యమపురిలో ఉండే యమధర్మరాజు యొక్క సింహాసనం కదిలి ప్రకంపనలతో, పరమాత్మ ఏమి నీ నివేదన, ఏమి నీ ఆవేదన, ఏమి నీ యొక్క కోరిక, పాహిమాం ప్రభో అని పరిగెట్టుకోటి యమధర్మరాజు కృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణాల మీద వాళ్ళు. అందుకనే శంఖారావానికి అంతటి అద్వితీయమైన శక్తి ఉందని అంశాన్ని గట్టిగా మనందరం స్వామి దగ్గర తెలియజేయాలి. దుష్టత్వాన్ని దూరం చేయగలిగిన శక్తి శంఖానాదానికి ఉన్నది. అందుకే శుభవేళలో శంఖానాదం చేస్తారు. అంటే అది మృత్యుతత్వాన్ని దూరం చేస్తుంది. ఏమిరా నాయనా యమధర్మరాజా, అకాలముగా ఆయుష్ ఉందో లేదో తెలియదు కానీ మా గురువర్యుల యొక్క బిడ్డను తీసుకున్నావు అయ్యా, క్షమతవ్యుడిని అని తెచ్చి ఆ యమధర్మరాజు ఆ బిడ్డని కృష్ణ పరమాత్మని చేతిలో పెడితే ఆ యమధర్మరాజు యొక్క త్యాగానికి కూడా కృష్ణుడు సంతసించి అనుగ్రహించి బిడ్డతో పాటు ఏం పొందాడండి? శంఖాన్ని పాంచజన్య శంఖాన్ని పొందాడు. అది మళ్ళీ ఎప్పుడు ఊదాడు? యుద్ధ ఆరంభంలో కురుక్షేత్రానికి ముందు. ఎక్కడెక్కడైతే యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఊదాడు. ఆ పాంచజన్యం అంటే సుదర్శన చక్రము, పాంచజన్యము ఎంతటి శక్తివంతమో అనే అంశాన్ని మనం తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. అందుకనే ఎవరెవరైతే భగవంతుని యొక్క వాక్కుని, భగవంతుని యొక్క వాణిని, భగవత్ వైభవాన్ని ప్రపంచానికి తెలియజేస్తారో వారిని ఆ శంఖానాదముతో పోలుస్తారు. తెచ్చి తన గురువు గారి చేతిలో పెట్టారు. అప్పుడు సాందీపని మహర్షి వారు, సాందీపుని వారు ఎంత ఆనందించే ఆ మాతాపిత ఇరువురు కూడా, ఆ గురుమాత గురువు గారు ఇరువురు కూడా బలరామకృష్ణులను కౌగిలించుకొని ఏడ్చారు. నాయన, ఎన్నో వందల మంది శిష్యులు వచ్చారు, ఎన్నో వందల మంది ఇక్కడికి వచ్చారు, రాజులు, మహారాజులు, యువరాజులు వచ్చారు. కానీ మా దుఃఖాన్ని తొలగించగలిగిన వాడివి నీ ఒక్కడివే కృష్ణ. అందుకే నువ్వు కేవలం శిష్యుడివి కాదు, పరమాత్ముడివి అని మొట్టమొదటి గురువు ద్వారా నుతించబడినటువంటి వాడు శ్రీకృష్ణ పరంధాముడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానునికి అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అద్భుతమైన తత్వములో మరొక్కమారు భాగవతంలో స్వామి ఇక్కడ చెప్తూనే ఒక్కమారు వెనుకకు వెళ్ళారు. అసలు యోగ్యత ప్రామాణికత చాలా జాగ్రత్తగా వినాలి. ఈ కథ
మరియు అంశము చాలా ముఖ్యమైనవి. యోగ్యత, అసలు భాగవతం అనేటువంటి దాన్ని ఎట్లా మనం వినాలి, భాగవతం అనేటువంటి దాన్ని ఎట్లా వినాలి అనేటువంటి దాని మీద ఒక అద్భుతమైన కథ మీకు నేను చెప్తాను. ఇది చాలా జాగ్రత్త వినండి. మీరు ఎక్కడైనా విన్నారో నాకు తెలియదు, వినకపోతే మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. ఇటీవల కాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం భాగవతం, ఈ ద్వాపర యుగము, ఈ పరీక్షిత్ మహారాజు, ఆ సుఖ మహర్షి, వారందరూ కూడా ఎప్పటి వారండి? వీరు ఏ యుగం వారు చెప్పండి, చెప్పాలి. ఎక్కడ వారు? సుఖ మహర్షట. కృతజ్ఞతలు చెప్పాం కదా ఇప్పుడు. మీ కృతజ్ఞత అనే పదం సుఖ మహర్షి దగ్గర నుంచి నేర్చుకోవాలట. భాగవతాన్ని చెప్తున్నటువంటి సుఖ మహర్షి అద్భుతంగా, అసలు వ్యాస భగవానుల వారికి ఎవరు చెప్పారండి మహాభాగవతాన్ని రాయమని? నారద మునీంద్రుల వారు చెప్పారు. ఎవరు చెప్పారండి? శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మని దివ్యావతారములో రావడం వల్ల ఎంత అద్భుతమైన విషయం జరిగిందో, ఓ వ్యాస మహర్షి, ఈ ప్రపంచానికి నువ్వు తెలియజేయాలి అని ఆదేశించిన మహనీయుడు మహర్షి నారదుల వారు. అయితే ఆ సుఖ మహర్షి వారు గంధమాదన పర్వతం మీద విన్నటువంటి ఆ భాగవతాన్ని పరీక్షిత్ వారికి, ఆ చక్రవర్తి వర్యులకు చెప్తూ ఉండగా, సుఖ మహర్షి చెప్తూ 2 చేతులు జోడించి పరీక్షిత్ చక్రవర్తికి చెప్తున్నారట, ఓ పరీక్షిత్, నేను నీకు నిండైనటువంటి మనస్సుతో వినమ్రమైనటువంటి ప్రణామములతో నీకు నేను కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను ఓ చక్రవర్తి వర్య అని ఎవరు చెప్పారు? సుఖ మహర్షి చెప్పాడు. అరే, సుఖ మహర్షి చెప్పడం ఏంటండి పరీక్షితులు వారికి అంటే? అప్పుడు ఓ ఋషిపుంగవా, ఓ విష్ణు రూపమా, మీరు నాకు కృతజ్ఞతలు చెప్పడమా అంటే అన్నట్ట, ఇంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాస, దైవపరమైనటువంటి యొక్క తపన కలిగి ఉన్నటువంటి యొక్క శిష్యుడు, ఒక చక్రవర్తి ఉండి కూడా భగవత్ సాన్నిధ్యంలో ఎంత ఓపిక ఓర్మితో మరణానికి చేరువవుతున్న కొద్దీ భగవత్ అనురక్తిని అంత రెట్టింపు చేసుకుని భగవత్ చరణముల యందు ఎంత ఆసక్తిని పెంచుకున్న నీ విశ్వాసములకు ఇదే నా జోహారులు. చూసారండి, అంత మహర్షే పరీక్షిత్కి ఏం చెప్పాడు? కృతజ్ఞతలు చెప్పాడు. అయితే ఈ పరీక్షిత్ మహారాజుతో పాటు చాలామంది వింటూ ఉన్నారు. ఎవరండి? చాలామంది వింటూ ఉన్నారు. ఎవరు? అనేక మంది ఋషులు, యోగులు, తపోనిధులు ఉంటారు. వాళ్ళల్లో ఒక మహర్షి సూత మహర్షి. ఆ సూత మహర్షి చెప్పగానే నైమిషారణ్యంలో అనేక వ్రతములు, అనేక కథలు బయలుపడ్డాయి. అవునా కాదా? కాబట్టి ప్రతి కథ, ప్రతి వ్రతకల్పం కూడా సూత మహర్షి ఉవాచ నైమిషారణ్యే మొదలవుతుంది మనకి. కాబట్టి ఇదంతా ఇతను ఎక్కడ నేర్చుకున్నాడు? సూత మహర్షి కూడా ఆ పరీక్షిత్ మహారాజుకి ఆ సుఖ మహర్షి చెప్తున్నటువంటి దైవీపరమైన అంశముల్లోనే సూత మహర్షి కూడా విషయాంశాన్ని సేకరించాడు అనే అంశాన్ని తెలుసుకున్నాము స్వామి అని ఒక్కసారి మీ హర్షధ్వానంతో స్వామి దగ్గర చెప్పాలి. ఇది నా కోరిక. కొన్ని వందల సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో ఒక వైష్ణవ సాంప్రదాయం గల కోవెల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక పండితోత్తములు భాగవతాన్ని చెప్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారండి? కోవెల్లో ఇలాగే చెప్తూ ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి కూర్చొని వెనక విన్నాడు. అతని పేరు విష్ణుచిత్తుడు. ఎవరండి అతని పేరేంటండి? విష్ణుచిత్తుడు కూర్చొని విన్నాడు. ఆ రోజు ఆ కథాంశంలో ఆ భాగవతార్ వారు చెప్పినటువంటి యొక్క కథ ఏమో తెలుసా అండి? కథలోకి వెళ్దాం. అంటే ఆనాడు ఆ క్షేత్రములో విష్ణుచిత్తుడు చెప్తూ ఉండగా ఆ కథకుడు ఎవరైతే ఆ భాగవతాన్ని చెప్తున్న భాగవతారు అంటారు కదా, ఆ భాగవతారు చెప్తూ ఉన్నారు. వారు చెప్తున్నటువంటి కథ అది. ఈ విషయాన్ని సూత మహర్షి శిష్యులు చెప్తున్నారు. ఇది ఎక్కడ విన్నారట? ఇది వీరు సుఖ మహర్షి ముఖత విన్నారట. అంటే వీరి వారికి, వారు వీరికి, వారు వారికి, వారు వారికి. ఇట్స్ ఎ చైన్ లింక్ కనెక్టివిటీ. అయితే అప్పుడు ఏం చెప్పారంటే, కృష్ణ పరమాత్మ కంసుని యొక్క ఆహ్వానం మేరకు ఏమని చెప్పాడు? తన తండ్రి నందునితో తన మిగతా పరివారముతో అందరినీ కూడా ఎక్కడికో ఆహ్వానించాడు? మధురకు ఆహ్వానించాడు. దేనికోసం? మల్ల యుద్ధం కోసం. దేనికోసం అండి? మల్ల యుద్ధం కోసం ఆహ్వానించాడు. మధురలో బృందావనం నుండి మధురకు వచ్చి అడుగుపెట్టినటువంటి కృష్ణ పరంధాముడు కంసుని చూడటానికి ముందే మధురలో ముగ్గురిని కలిశాడు. ఎవరిని కలిశాడండి? గట్టి చెప్పగలరా? ఎవరిని కలిశాడండి? ముగ్గురిని కలిశాడు. ఒకటవది కుబ్జ. అత్తర్లను తయారు చేసి సుగంధ పరిమళంతో అత్తర్ని తయారు చేసి కంసుడికి సరఫరా చేసేటువంటి యొక్క కుబ్జ.
ఆమెకు ఒక అందమైన స్త్రీ రూపాన్ని ఇచ్చాడు. అద్భుతమైన ఆమె కూడా వీరి బలరామకృష్ణ ఇరువురికి కూడా చక్కటి పరిమళభరితమైనటువంటి యొక్క ఆ సుగంధ ద్రవ్యాలను ఆమె లేపనం చేసింది. అది ఒకటిది. రెండో వ్యక్తి ఒక చాకలి, వారిని కలిశారు. మూడవ వ్యక్తి కృష్ణుడు కలిసినటువంటిది మనందరం తెలుసుకోవాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ స్టోరీ. కలిసింది సుధాముడు. ఎవరండి? మొత్తము అదే 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 మనకు అది తెలుసు. మనకి కృష్ణ చరిత్రలో 3 సుధాములు ఉంటారండి. ఎంతమంది ఉంటారండి? చెప్పాలి, ఎంతమంది సుధాములు ఉంటారండి? ఒకరెవరు తెలుసా అండి? ఒక సుధాముడు బృందావనంలో కృష్ణుడి యొక్క ఫ్రెండ్, స్నేహితుడు. రెండవ సుధాముడు సాందీపిని మహర్షి దగ్గర కృష్ణుడితో పాటు విద్యాభ్యాసాన్ని నేర్చుకున్నటువంటి మన వాడుక భాషలో కుచేలుడు. ఎవరండి? తెలుసు కదా, కుచేలుడు కదా, తెలుసు కదా. పిడికడు అటుకులు తినెను, పట్టెడు బంగారం ఇచ్చెను, స్నేహమా ఇది బంగారమా, బంగారము లాంటి స్నేహమా. దేవుడితో స్నేహం చేస్తే అలా ఉంటుంది జీవితం. మన దగ్గర ఏమున్నా ఇచ్చేయాలి. పుచ్చిపోయిన అటుకులు ఇస్తే భగవంతుడు అద్భుతమైన జీవితం చేశాడు. కాబట్టి ఆ సుధాముడు, నేను దాంట్లోకి వెళ్ళాలండి, మరి టైం ఫ్యాక్ట్ కాబట్టి. ఆ సుధాముడు. మూడవ సుధాముడు పుష్పగుచ్చాలతో పువ్వులతో దండలు చేసుకొని మధురలో అమ్మేటువంటి వాడు, తన జీవన భృతి కొనసాగించేటువంటి వాడు. ఆ సుధాముని ఇంటికి ఎవరు వెళ్ళారండి? ఎవరు వెళ్ళాడు? బలరాముడు, ఇతర మిత్రులు. కృష్ణుడిని చూసిన గొప్ప కృష్ణ భక్తుడు ఎవడు? ఏ సుధాముడు? ఈ పూల దండలు అమ్ముకునేటువంటి సుధాముడు. కృష్ణుడు చాలా జాగ్రత్తగా ఉన్న లీనమవ్వాలి కథలో. ఆ సుధాముడు కృష్ణుని చూడగానే పరమాత్మ నీ వంటి అద్భుతమైన అవతారమూర్తి, చూడండి, ఒకే నగరంలో కంసుడేమో మేనమాయుండి కృష్ణ పరమాత్మను చంపాలనుకుంటున్నాడు. కానీ అదే నగరంలో ఒక పువ్వులు కొట్టుకుని దండలు చేసుకునేటువంటి వాడు కృష్ణుని భగవంతుడు కలిగి ఉన్నాడు. అంటే భగవంతుడిగా గుర్తిరడానికి నీకుండే ఐశ్వర్యం కాదు కావాల్సింది, నీకుండే భక్తి సామ్రాజ్యంలో ఉండేటువంటి తపోనిధి తత్వం అనే అంశాన్ని మనం గట్టిగా మన స్వామి దగ్గర విన్నవించుకోవాలి. సుధాముడు కృష్ణుడి పాదాలను పడి, ఓ పరమాత్మ, ఎంత ఆనందము, నువ్వు కదలి వచ్చావా నా ఇంటికి, నా ఇంట ఏమీ లేదు స్వామి అని గరికతో అంటే గడ్డితో నేసిన 2 చేపలుంటే వారికి వేస్తే అక్కడ కృష్ణ పరమాత్మ బలరాముడు కూర్చున్నాడు. స్వామి, నా ఇంట ఏమీ లేదు స్వామి అని చక్కగా గ్లాసులతో 2 నీళ్లు తెచ్చిచ్చాడు. వాళ్ళందరికీ, ఆ వచ్చిన మిత్రులందరికీ కూడా చల్లని నీళ్ళనిచ్చాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాట, సుధామా, నువ్వు ఏమిచ్చినా చాలు సుధామా, చూడండి, నిన్ను దర్శించడానికి నేను వచ్చానన్నట. ఆహా, ఏం ఆనందం అండి. దేవుడిని దర్శిస్తే దర్శనం, భగవంతుడు దేవుడిని దేవుడిని భక్తుడు దర్శిస్తే దర్శనం, కానీ భగవంతుడే భక్తుడిని దర్శిస్తే అది భగవత్ నిదర్శనం అనే అంశాన్ని మన స్వామి దగ్గర గట్టిగా మనం తెలియజేయాలి. సుధామా, నేను నిన్ను దర్శించుకోవడానికి వచ్చానయ్యా అని కృష్ణుడు చెప్తే ఎంత ఆనందంగా ఒక అద్భుతమైనటువంటి పూలమాల తీసి, స్వామి, నా ఇంట ఏమీ లేవు స్వామి, ఈ దండలను మాత్రమే నేను చేసుకొని బతికేవాడిని పరమాత్మ అని చక్కగా అద్భుతమైన ఒక దండను తీసి ఎవరి మెడలో వేశాడు? శ్రీకృష్ణుని మెడలో వేశాడు. వేసాక వెంటనే ఇంకో దండం తీశారు. ఓ గురుతుల్యమా, ఓ ఆది గురువు నీవు, ఆది శేషము నీవు, ఆది గురువు నీవు, గురువుతో మా కృష్ణ పరమాత్మ సోదరులే మీరు అని ఎవరు? బలరాముని మెడలో వేశారు. అంతేకాదట, చూడండి, ఆ సుధాముడు అక్కడున్న అందరు దండలు తీసి, నాయనా నీ పేరేమో, నువ్వు కృష్ణుడితో వచ్చావు అంటే కృష్ణ భక్తుడివి, కృష్ణ స్నేహితుడివి, నాకెంతో ఆనందమని వచ్చిన ప్రతి ఒక్క వారి మెడలో ఒక్కొక్క దండ వేసి అర్పించి వారి పాదాలు నమస్కరించాడు. ఇక్కడే కృష్ణ పరమాత్మ కనుసైగ చేసేనట బలరాముడికి. బలరాముడు జ్ఞానవంతుడు కాబట్టి తెలుసుకున్నట్ట. అదేమిటో తెలుసా అండి? ఎప్పుడూ కూడా 3 విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకటి, పరమాత్మ దైవాన్ని గుర్తెరగాలి, అదే కృష్ణుని గుర్తించాడు సుధాముడు. 2, గురు రూపంలో ఉన్నటువంటి బలరాముని దర్శించుకోవాలి. బలరాముని అంటే నువ్వు దేవుణ్ణి కొలవాలి, గురువుని పూజించాలి. 3వది, ఎవరైతే భగవద్ భక్తులు ఉంటారో వారిని కూడా భగవత్ సమానంగా చూడగలగాలి అన్న అంశాన్ని సుధాముడు నిరూపించే అంశాన్ని గట్టిగా మీరు తెలుసుకున్నా అని చెప్పాలి. నాకు కొంతమందికి అర్థం కాలే. దేవుడు ఎంత ముఖ్యమో
గురువు అంత ముఖ్యమో, దేవుడు గురువు ఎంత ముఖ్యమో, దైవ భక్తిని కలిగి ఉండేటువంటి భగవద్భక్తులు కూడా అంతే ముఖ్యము. అందుకే స్వామి భక్తులకు కానీ సేవకులకు కానీ ఎలా పెడితే అలాంటి నమస్కారాలు, ఎలాంటి పెడితే అలాంటి ప్రసాదమో, ఎలా పెడితే అలాంటి మనకి ప్రతిస్పందనం ఉండకూడదు. వారిలో కూడా సత్యసాయి పరమాత్మని దర్శించుకొని వీరు కూడా సాయి స్వరూపమే అని ఎవరికైతే ఎరుక జ్ఞానము కలిగి ఉంటారో అటువంటి వారు మాత్రమే నిజమైనటువంటి సత్యసాయి దివ్య చరణామృతముల దగ్గర మకరంద తేనె బిందువులనే అంశాన్ని మీ అందరూ కూడా గట్టే ఒక్కమారు స్వామి దగ్గర తెలియజేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అంతేకాక కృష్ణుడు మెచ్చేట అప్పుడు చెప్పాడు కృష్ణుడు, ఓ సుధామా, నువ్వు గొప్పవాడివయ్యా, 3 రకాల వ్యక్తుల్ని ఇక్కడ పూజించావు కాబట్టి నీకు 3 రకాల కోరికలు ఇస్తున్నాను, కోరుకో అన్నట్ట. ఎన్ని కోరికలు ఇచ్చాడండి? చెప్పండి, ఎన్ని కోరికలు ఇచ్చాడండి? 3 కోరికలు. అప్పుడు వెంటనే కృష్ణ పరమాత్మక పాదాలను పడి, స్వామి నాకేం కావాలి స్వామి ఎంతకన్నా? యుగ యుగముల పాటు ముక్కు మూసి తపస్సు గావించిన క్షణకాలము కనిపించి మరుగయ్యదవు అట్టినీ దివ్య చరణామృతములను నా ఇంట పెట్టి నీ పాదములు పట్టి మ్రొక్కిద దివ్య కృపామృత వర్షమును కల్పించిన ప్రభు ఏ వరమని అడిగను ఇంతకు మించి. ఆహా, సుధాముడు అన్న మాటను విన్న తర్వాత కృష్ణమ్మ లేదు సుధామా కోరుకో అంటే అప్పుడు సుధాముడు 3 కోరికలు అడిగారు. మనం కూడా ఈ 3 కోరికలే ఎప్పుడు కోరుకోవాలి. ఒకటి స్వామి నీ ప్రేమ కావలే, నీ ప్రేమ కావాలి స్వామి. చూడండి, నీ ప్రేమ కావాలి స్వామి, నీ ప్రేమ కావాలి. రెండవది ఏం తెలుసా అండి? స్వామి నీ భక్తులందరూ చల్లగా ఉండవలే. చూడండి, నీ భక్తులందరూ చల్లగా ఉండాలి స్వామి. మూడోది ఏం తెలుసా అండి? స్వామి ప్రతి జీవి నీకై తపించు భక్తిని కలిగి ఉండవలే. ఈ 3 కోరికలు కావాలన్నమాట. తన కోసము ఏమీ అడగక ఇతరుల కోసం చేసే ప్రార్థన కృతజ్ఞతాపూర్వకముగా చేయడం అనేది ఆ సుధాముడి దగ్గర నుంచే మొదలైన అంశాన్ని సుఖ మహర్షి వారు చెప్పారు. ఈ మాటలు ఎవరు విన్నారండి? విష్ణు చిత్తుడు. ఎవరు విన్నారండి? ఎక్కడ విన్నాడండి? భాగవతం ఎక్కడో చెప్తుంటే కోవిల్లో విన్నాడు. వెంటనే నిల్చుండిపోయాడు. ఇంటికి వెళ్ళి తనకున్న కాసంత పొలాన్ని దున్ని పూల మొక్కలు వేసి, చూడండి, పూల మొక్కలు వేసి పువ్వులను పుష్పింపజేసి పువ్వుల మొక్కలను పండించి చక్కగా మంచి సుగంధమైనటువంటి పుష్పాలన్నింటినీ రోజు ఏర్చి కూర్చి దండ చేసి తన ఇంట ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణావతారము అద్భుత విగ్రహానికి రోజు వేస్తూ, పరమాత్మ నేను సుధాముడిని కాదు కానీ నా యొక్క చిన్ని కోరికను కూడా తీసుకో మహాతండ్రి జగద్రక్షకాన్ని. రోజు ఇదే పని తన దైనందిన జీవితం చేసుకోవడము, పొలం దున్నుకోవడము, పువ్వులు చక్కగా పండించుకోవడము, పువ్వుల్ని సేకరించుకోవడము, పూలు దండ. సుధాముడు ఏమి చేసాడో అదే చేసాడు విష్ణు చిత్తుడు. చక్కగా పరమాత్మను ప్రసన్న చేసుకున్నాడు. ఆ దేశపు రాజు ఒక ప్రకటన వేశాడు, అయ్యా నా రాజ్యానికి నాకు అద్భుతమైనటువంటి యొక్క దైవ సలహాలను ఇచ్చేందుకు ఒక పురోహితుడు, పండితోత్తముడు, భాగవతమును అద్భుతముగా వల్లివేయగలిగినటువంటి వాడు, భగవంతుడికి దివి చరణారవిందములను పట్టి వేలాడుతూ నిరంతరం కూడా నాకు మార్గదర్శిగా సలహాదారుగా ఉండేటువంటి ఒక వేద సలహాదారుడు కావాలని ప్రకటిస్తే అందరూ వేదాంతములను పండితోత్తములుగా ఉన్నటువంటి వారు, చతుర్వేద పారంగతులు అందరూ కూడా కండువాలు ధరించి కుర్తా పైజమా వేసుకొని పట్టు వస్త్రాలతో పట్టు పీతాంబరములతో అందరూ చేరుకుంటూ ఉన్నారు. ఆ రాజుని యొక్క అతని సెలక్షన్ కోసం నన్ను సెలెక్ట్ చేస్తే బాగుందని. ఇతనికి ఏమిటండి? ఇతను ఒక పండితుడు కాదు, వేదము రాదు, ఏమీ రాదు. నిరంతరం కూడా పువ్వులు తీయడము, అద్భుతముగా వేయడము, పువ్వులు తీయడము, అద్భుతముగా మాలలుగా వేయడము. ఆ రోజు మాల వేస్తుంటే, ఓ విష్ణు చిత్ నువ్వు కూడా వెళ్ళాలి, ఆ అద్భుతమైనటువంటి ఆ దైవీ సంఘటనలో నువ్వు కూడా పాల్గొనాలని కృష్ణ ఆజ్ఞగా వినిపిస్తే వెళ్ళి ఆ మట్టి చేతులతో ఆ మాసిపోయినటువంటి ఆ గుడ్డలతో వెళ్ళి ఆ సభా ప్రాంగణంలో కూర్చున్న విష్ణు చిత్తును చూసి అందరూ అవహేళన చేశారు. ఏంటి ఇటువంటి వాడు వచ్చి కూర్చున్నాడు, ఇంత పండితోత్తములు పట్టు పీతాంబర పరిమళములతో బాసిలేటువంటి వారి మధ్య వీడి కూర్చున్నా అంటే అద్భుతముగా అన్నీ అడుగుతూ ఉన్నారు. అప్పుడు
అనేకమైన విషయాల్ని చెప్తున్నప్పుడు అప్పుడు ఏం చెప్పారు తెలుసా అండి, విష్ణు చిత్తుడు వాళ్ళందరూ చెప్తున్న ఏవో పద్యాలు తాత్పర్యాలు చెప్తుంటే అప్పుడు వీళ్ళే చెప్పేట, అయ్యా ఇతను వంతు వచ్చింది, మీరు మాట్లాడండి అని రాజు చెప్పేట. విష్ణు చెప్తున్నట, అయ్యా నాకేమీ తెలీదు, నాకు తెలిసినది ఒకే ఒక్కటి, కృష్ణ పరమాత్ముడికి ఏది నచ్చిందో, భగవంతుడికి ఏది ఇష్టమో అలా బతకడమే నాకు తెలుసు. అదే భాగవతం చెప్పింది, దాన్నే సూత మహర్షి వారు ఇతర భక్తులకు అందరికీ ఇతర మహర్షులు చెప్పారు. ఆ సూత మహర్షి వారు సుఖమహర్షి ద్వారా పరీక్షిత్ మహారాజుతో పాటు విన్నారు. ఆ సుఖమహర్షి వారికి వ్యాస భగవాన్ వారు చెప్పారు. వ్యాస భగవాన్ వారికి దాన్ని నారద మునీంద్రుల వారు నారాయణ యొక్క దివ్యాదేశం వాళ్ళు చెప్పారు. అంటే పరమాత్ముడే నా దాకా వచ్చిన పరంపరలో భగవంతుడికి అనుగుణంగా ఉండడమే నిజమైనటువంటి భక్తి పరాత్పరత అని చెప్పినప్పుడు దాన్నే నేను ఆచరిస్తున్నాను, ఇంతకు మించి నాకు వేదము తెలియదు అని నమస్కారం చేశాడు. అప్పుడు ఇతని యొక్క వాగ్ధాటికి, అంటే భక్తి పరిమళానికి, మట్టిని కాదు భక్తి పరిమళానికి మెచ్చినటువంటి యోగులు, తపోనిధులు, పండితవర్యులందరూ కూడా, అయ్యా రాజా మీరు వీరినే సలహాదారుగా ఉంచుకోవాలి, మా పాండిత్యము మేము కంఠస్థపెడితే వస్తుందేమో, కానీ అతనికి ఉన్నది పాండిత్యం కాదు, ఏంటిది భక్తి పరిమళము. అతను కూడా ఒక చక్రవర్తి అండి. ఎవడి విష్ణు చిత్తుడు? ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి. ఏ చక్రవర్తి అండి? గట్టిగా నోటి వెంబడి రావాలి, చెప్పండి. ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి. అయితే ఇటువంటి విష్ణు చిత్తుడికి ఒక అద్భుతమైన భవనం, రాజభవనం కట్టించి ఇచ్చాడు రాజు. అక్కడ ఉండంటే దండం పెట్టేట విష్ణు చిత్తుడు, అయ్యా నాకు నా ఇల్లు, నా పొలము, నా దండలు, నా విష్ణువు, నా కృష్ణుడు, నా తత్వము తర్వాతే మీ సలహాదారుడు పోస్ట్ అయినా ఏమైనా నేను నా ఇంట్లో ఉంటాను, ఆ స్థానానికి వస్తాను, నాకు ఇంకేమీ అక్కర్లేదంటే వారికి ప్రతి సంవత్సరం కూడా విష్ణు చిత్తుని యొక్క దివ్యమైనటువంటి పుట్టినరోజు నాడు ఇతన్ని ఊరేగింపుగా ఏనుగు మీద ఊరేగిస్తూ వెనక దాసీజనముతో పండితులతో వేదాంగములను అందరూ కూడా అనుష్ఠానం చేస్తుంటే ఒక ఊరేగింపు తీసేవారు రాజు. ఎవరిని? విష్ణు చిత్తుని ఏనుగు మీద కూర్చోబెట్టి. అలనాడు ఒకరోజు విష్ణు చిత్తుని తన యొక్క పుట్టినరోజు నాడు ఆ ఏనుగు మీద అంబారీలో వెళ్తూ ఉంటే అద్భుతమైన గరుడ వాహనం మీద, గరుడ వాహన నారాయణ, ఆ నారాయణుడు గరుడ వాహనం మీద వచ్చి విష్ణుచిత్ ఎంత ఆనందంగా ఉంది తెలుసు. అంటే స్వామి మీరెందుకు స్వామి ఈ లౌకికమైన ప్రపంచంలోకి వచ్చారు? 2 నిమిషాలు ఆగండి స్వామి, ఏనుగు దిగిపోయి నేనే ఇంటికి వచ్చేస్తాను. స్వామి దయచేసి మీరు ఈ కలుషితమైన ఈ ప్రపంచంలోకి, భౌతిక ప్రపంచంలో రాకండి స్వామి. అంటే అతని భక్తి అంత సన్నిహితమైనటువంటి భగవంతునితో వాత్సల్యపూర్వకమైన భక్తిగా మెలుగొందినటువంటి విష్ణు చిత్తుడు ఎవరో తెలుసా అండి? ఒకనాడు ఆ విష్ణు చిత్తుడు తులసి దళాలను ఏరుతుంటే ఆ తులసి మొక్కల కింద, మొదల కింద క్వాయని ఏడుస్తూ ఒక ఆడబిడ్డ దొరికితే ఆ ఆడబిడ్డని ఎత్తుకొని ఇంటికి వెళ్ళి విష్ణు ప్రసాదంగా భావిస్తే ఆ ఆడబిడ్డే ఆండాళ్వారు, అదే గోదాదేవి అని అంశాన్ని ఈరోజు మనం గట్టిగా మనకి ఇక్కడ స్వామికి దేవి శరణాలు చెందమని చెప్పాలి. యశోది ఎక్కడుందండి? రేపల్లిలోని నందుడు యశోద తన తల్లి. మీరు అనుకుంటున్నారు అతను ఏం చేశాడండి? అమ్మా కృష్ణుడు మన్ను తినెన్, నోరు తెరువురా కృష్ణ. కృష్ణుడు నోరు తెరిస్తే అండపిండ బ్రహ్మాండములు మొత్తము సగోచరముగా నవగ్రహములతో కూడిన పాల పొంతలు యావత్ విశ్వం అంతా సగోచరమై యశోదకు దర్శనమిస్తే చిన్నగా ఉంటాడు. ఎప్పుడూ మాయే, ఎప్పుడూ మాయే, ఎప్పుడూ మాయే, ఎప్పుడూ మాయే. రాక్షసులను చంపాడు, మాయ, చిన్నపిల్లడు. ఎందుకు ఇట్లా? ఒకరోజు తెల్లవారుజామున యశోద వెన్న చులుకుతున్న తెల్లవారుజామున 4-5 గంటల్లో కృష్ణుడు లేచాడు. అమ్మా ఏదైనా కావాలి, ఆకలేస్తున్నది అన్నాడు. ఇప్పుడేంట్రా వెళ్ళి పడుకో అంది. లేదమ్మా ఆకలిస్తుంటే ఈలో పెద్ద శబ్దం వచ్చిందని ఆ వంటగదిలోకి ఆమె వెళ్ళేలోపు కృష్ణుడికి కోపం వచ్చింది. ఇక్కడ నేను అడుగుతున్నా సరే కనీసం నన్ను పట్టించుకోకుండా యశోద వెళ్ళిపోయిందే అని ఏం చేసి తెలుసండి? ఆ కుండల పైన పగలగొట్టేసి ఆ వెన్నంతా తినేసి మజ్జిగంతా వదిలేశాడు. యశోద తిరిగి వచ్చేకల్లా అదంతా చంద్రవందరైపోయి ఉన్నది. యశోద ఎప్పుడూ కూడా కృష్ణుడిని భగవంతుడిగా గుర్తెరగలేదు. దీనికి కారణం కూడా పరీక్షిత్ మహారాజు వారు అడిగారు. ఎవరిని? సుఖమహర్షిని. అప్పుడు అతను చెప్పారు, నాయనా నువ్వు భగవంతుడిని భగవంతుడిగా గుర్తెరగడానికి జన్మాంతకృతవాసము అవసరము. జన్మలలో నీకు ఉన్న పుణ్యకృతము. ఎంతమంది మన కుటుంబంలో లేరు? ఎంతమంది మన వంశంలో లేరు? ఒకసారి కళ్ళు మూసుకున్నప్పుడు మీరు ఆలోచించండి. మీ కుటుంబంలో, మీ ఇళ్లల్లో, మీ బంధువుల్లో, మీ మిత్రగణ వర్గంలో ఎంతమంది లేరు? కానీ అంతమంది ఇంత నిఖార్సైన స్వామి యందు ప్రేమ, అనురక్తి, భక్తి, విశ్వాసము, సేవా తత్పరత గుణము కల సాయి భక్తులుగా ఎందుకు మారలేకపోయారంటే దిస్ ఈజ్ నాట్ అవర్ సెలక్షన్, దిట్ ఈజ్ హిస్ సెలక్షన్ that we became the devotees of Bhagavan Baba. గట్టిగా చెప్పండి కొట్టాలి.
మాయామోహితులైనటువంటి వారు, జగత్మాయలో నిండి ఉన్నవారు, జగత్ మాయలో మోహించబడి ఉండేటువంటి వారు తల్లైన భగవంతుడిగా గుర్తెరగలేరు. ఇక్కడ మాత్రం వైస్ వెర్సా, ఇలాగే యశోదలాగే ఉండేవారు. ఎవరు? ఈశ్వరాంబ గారు కూడా ఉండేవారు. కానీ చిట్ట చివరిలో ఆమె తన యొక్క మనసును మరల్చుకుని సత్యముగా కాకుండా, రత్నాకర సత్యనారాయణ రాజుగా కాకుండా భగవాన్ శ్రీ సత్యసాయి బాబాగా వారు స్వామిని భగవంతుడిగా గుర్తెరిగేరు అంశాన్ని మనం అందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఈశ్వరాంబ గారి తరపున కృతజ్ఞతలు తెలియజేయాలి. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.